ఓం శాంతి. అన్నయ్యలు అక్కయ్యలు అందరూ గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏలో సేవ ప్రారంభమైనటువంటి తర్వాత ఆది రత్నం యొక్క అనుభవాన్ని మనం వినబోతున్నాము. మనందరికీ సంతోషకరమైన విషయం ఏంటి అంటే 2 రోజులు మనం కంటిన్యూగా అక్కయ్య అనుభవాన్ని విందాము. చాలా విశేషమైనటువంటి పాత్ర వహించారు. 2 రోజుల కోసం మనకు ఒక మంచి అవకాశం దొరికింది. ఇందులో ఇంకా సంతోషకరమైన విషయము, జైన్ భాయ్ క్లాస్మేట్ కూడా అక్కయ్య ఎంబీబీఎస్ చదివారు. హంసా బెహన్ యజ్ఞం యొక్క పాత అక్కయ్య మంచి మంచి అనుభవాలు మనందరికీ తెలియచేస్తారు. మీ ద్వారా అక్కయ్య ద్వారా వినేటువంటి ఉమంగ ఉత్సాహాలు అందరికీ ఉన్నాయి. నడియాద్ నుంచి కూడా కొందరు ఈ జూమ్ దాంట్లో పాల్గొన్నారు. జైన్ భాయ్ మాట్లాడుతున్నారు, చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. ఈరోజు నేను బాబా యొక్క గుప్త స్వరూపము, బాబా నాకు గొప్ప జ్ఞానం ఎలా చెప్పారో తెలియచేస్తాను. నేను జన్మించింది ఆఫ్రికాలో. అక్కయ్య చెప్తున్నారు, ఆఫ్రికాలో జన్మించారు. 5 సంవత్సరాల వయసులో మా ఇంటి వెనకాల కొంచెం దూరంలో ఒక అడవి నది ఉండేది. అక్కడ అందరూ అక్కడ మొసళ్ళు, అన్ని రకాల అడవి జంతువులు నీళ్లు తాగటం కోసం వెళ్తాయి. అయితే అక్కడికి వెళ్ళకూడదు అని చాలా స్ట్రిక్ట్గా నిషేధించారు. 5 సంవత్సరాల వయసులో నేను, నా సోదరుడు, చుట్టుపక్కల పిల్లలందరం కలిసి సైలెన్స్గా నది దగ్గరికి వెళ్ళాము. ఆ నదిలో అక్కయ్య జారి పడిపోయారు. నేను నదిలో ఒక పూర్తి చివర కొసలో ఉన్నారు. కానీ కొంచెం కూడా నాకేం భయం అనిపించలేదు. నాకు కంప్లీట్గా శాంతి అనిపించింది. భయం లేదు, చింత లేదు, శాంతి స్థితి అనుభవం అయింది. తర్వాత నేను శరీరమేమో నదిలో ఉంది, కానీ నేను నది నుండి బయటకు వచ్చాను పైకి. నేను చూశాను మా సోదరుణ్ణి, మిగతా ఇద్దరు పిల్లలు పోట్లాడుకుంటున్నారు. ఆ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మా సోదరుణ్ణి నదిలో తోసేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు కదా, తెలుసో తెలియకో. అయితే నేను చూశాను మా సోదరుణ్ణి నదిలో వేసేస్తున్నారు. కాబట్టి నేను మా సోదరుణ్ణి కాపాడాలి అని ఆలోచిస్తున్నాను. నన్నైతే ఎవరు రక్షించలేరు. ఎవరన్నా నన్ను రక్షించాలి అంటే పెద్ద వ్యక్తి కావాలి. బాబా ఏ విధంగా బుద్ధివంతుడో. బాబా నాకు 5 సంవత్సరాల వయసులోనే మంచి తెలివిని ఇచ్చారు. ఎలా జరిగింది అంటే నేను ఎవరినైనా పెద్ద వ్యక్తిని వెతకాలి, ఎందుకంటే నన్ను బయటకు తీయాలి, నా శరీరాన్ని బయటకు తీయాలి. ఒక వ్యక్తిని చూసిందంట, చాలా దృఢంగా ఉన్న వ్యక్తిని చూశారు. అయితే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది, నా శరీరం నదిలో ఉంది, నదిలో నుంచి బయటకు తీయండి అని చెప్పిందంట. నా శరీరం మునిగిపోతుంది అని చెప్పారంట. ఆయన దగ్గర ఒక 6 అడుగుల బళ్ళెం ఉందంట. ఆయన వెంటనే నా మనోభావాలను గ్రహించి, నా ఆలోచనలను గ్రహించి, వెంటనే ఆయన చేతిలో ఉన్న బళ్ళెం నదిలో విసిరేశాడు. ఆ బళ్ళెం నదిలో వేయటంతో నన్ను దాని నుండి బయటకు తీశాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కోప్పడ్డారు. ఈ అడవి నదిలో మిమ్మల్ని ఎవరు పంపించారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. దాని తర్వాత నా కెన్యాటా హాస్పిటల్లో నేను మెడికల్ ఆఫీసర్గా ఉన్నాను. నేను అక్కడ రెసిడెన్సీలో ఉన్నాను. ఒకానొక రోజు ఒక అన్నయ్య అంటే ఒక సిస్టర్ అంటే ఒక మాయి తల్లి డెలివరీ కోసం వచ్చింది. అప్పుడు అక్కయ్య డ్యూటీలో ఉన్నారు. రాత్రి 12 గంటల సమయం. అయితే అప్పుడు డెలివరీకి వచ్చింది కదా. డెలివరీకి వచ్చిన తర్వాత ఆమెకి
కాన్పు చేశారు, డెలివరీ చేయించారు. దాని తర్వాత ఇంకొక అక్కయ్యకి డెలివరీ చేశారంట. 3 పిల్లలు ఉన్నారంట, 3 అబ్బాయిలే. తర్వాత ఆమెకి చాలా బ్లీడింగ్ అయ్యి చాలా ప్రయత్నం చేసాం మేము ఆమెని బతికించడానికి. కానీ నర్స్ చెప్పింది ఆ లేడీ శరీరం వదిలిపెట్టింది అని చెప్పారంట. వెంటనే అక్కయ్య ఆలోచన వచ్చింది, హే భగవంతుడా, నేను 3 పిల్లలకైతే జన్మనిచ్చాను, ఇప్పుడు ఈ పిల్లలు అనాథులు అయిపోయారు, వీళ్ళ పాలన ఎవరు చేస్తారు? తర్వాత గదిలో కూర్చున్నప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళాను. రాత్రి 2 గంటల సమయంలో నర్సు వచ్చింది. చెప్పారు అక్కయ్యకి, ఏ అమ్మాయికి అయితే మీరు డెలివరీ చేశారో ఆమె బ్రతికింది, వెంటనే ఆమెను అడ్మిట్ చెయ్యండి అని చెప్పారు. నీళ్లు ఇవ్వండి, నీళ్లు చల్లండి అని చెప్పింది. ఆ తర్వాత నేను వెళ్ళాను ఆమెను చూడటానికి, ఆమె ఆరోగ్యం ఎలా ఉందో చూడటానికి వెళ్ళాను. ఆమె అక్కయ్యను చూసి చాలా కోపంతో ఉంది, అసంతృప్తిగా ఉంది. మీరు వెళ్ళిపోండి, నా దగ్గర రావద్దు, మీ ముఖాన్ని కూడా చూడొద్దు, నేను మీతో చాలా అసంతృప్తిగా ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అన్నది ఆమె. మీరు నా జీవితాన్నే పాడు చేశారు అన్నదంట. నర్స్ అన్నదంట, నువ్వేంటి కన్ఫ్యూజ్ అయ్యావా? ఈమె డాక్టరు, ఈమె నీ ప్రాణాన్ని కాపాడింది అని చెప్పిందంట. తర్వాత అక్కయ్య విశ్రాంతి తీసుకోవటానికి వెళ్ళారు. తర్వాత తెలుసుకుంది ఆమెని, నేను ఆమెతో మాట్లాడాలి, నేనేం చేశానని, ఆమె ఎందుకు అలా వ్యవహరిస్తుంది. ఉదయం 5ంటికి నేను నర్సు ఆమె దగ్గరికి వెళ్ళాము. నర్సుకి అర్థం చేయించింది ఆమెకి, ఈ డాక్టరు మీ 3 పిల్లలకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి జన్మనిచ్చారు, మీ జీవితాన్ని కూడా కాపాడారు, మీరు ఆమెతో ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఆమె అయితే మీకోసం మంచే చేసింది, నువ్వు ఆమెతో క్షమాపణ కోరాలి, ఎందుకు ఆమెను కోప్పడుతున్నావు? ఆ అక్కయ్య అన్నదంట, ఆ నర్సుతో అందంట, ఈమె బతకదు, శరీరం వదిలిపెట్టేసింది, మరి అలాంటప్పుడు మళ్ళీ ఎలా బ్రతికింది? అయితే ఆమె చెప్పిందంట, నేను ఎప్పుడైతే శరీరాన్ని వదిలానో ఒక సుందరమైనటువంటి ఒక శ్వేత ప్రకాశాన్ని, లైట్ని చూశాను. ఆ లైట్ నాకు ఎంతో ప్రేమనిచ్చింది, ఆ లైట్ నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుంది, నాకు ప్రేమనిచ్చింది, నన్ను ప్రేమనిస్తూ సంతోషాన్ని ఇచ్చింది, నాకు శాంతి కలిగింది, నేను స్వర్గంలో ఉన్నాను, నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత విన్నారు అక్కయ్య ఇవన్నీ విషయాలు. అయితే ఎప్పుడైతే ఆమెకి ఆనందం కలిగింది కదా, ఆనందం కలిగినప్పుడు ఇప్పుడు ఈ డాక్టర్ అక్కయ్య ఏదైతే భగవంతుడితో అన్నదో, భగవంతుడా ఈ 3 పిల్లలకి ఎవరు చూసుకునేది, అనాథుల్లాగా అయిపోయారు అని అక్కయ్య ఎప్పుడైతే భగవంతుడితో అందో, ఆ భగవంతుడితో అన్న మాటలు ఆమె విన్నది. అప్పుడు ఆ లైట్ చెప్పింది, నువ్వు వెళ్ళు, నీ పిల్లల్ని చూసుకోవాలి, నువ్వు వెళ్ళు అంటే, ఆ లైట్కి అక్కయ్య చెప్పిందంట, లేదు నేను మీ దగ్గరే ఉండాలి అని. లేదు నువ్వు వెళ్ళాల్సిందే అని ఆ లైట్ నన్ను కిందకు పంపించేసింది. కాబట్టి అప్పుడు ఆ అక్కయ్య అందంట, మీ తప్పుతోనే నేను కిందకు వచ్చేసాను, లేకుంటే నేను పైనే ఉండేదాన్ని, మీరు చెప్పారు కాబట్టి ఆ లైట్ నన్ను కిందకు పంపించింది అని చెప్పిందంట. కాబట్టి ఇది కూడా నాకు ఒక అనుభవం అయ్యింది. తర్వాత నేను టెక్సాస్లో ఉన్నాను, మిలిటరీలో జాయిన్ అయ్యాను. ఒకరోజే పేపర్ మీద సైన్ చేశాను. అక్కడ అందరి డాక్టర్స్కి పిక్నిక్ పెట్టారు. ఒక లేక్ దగ్గర పిక్నిక్ జరిగింది, సరోవరం దగ్గర. మేమందరం పిక్నిక్లో ఆనందాన్ని పొందుతున్నాం. ఆ లేక్కి ఒడ్డు దగ్గర అక్కయ్య చివరిలో ఉన్నదంట. ఒక పెద్ద బోట్ వచ్చిందంట, బోట్ అక్కయ్య దగ్గరికి. బాగా స్పీడ్గా ఒక పెద్ద అలలాగా వచ్చేసింది.
వచ్చేయటంతో ఈ అక్కయ్య కాలు జారిపోయి అందుట్లో పడిపోయింది సరోవరంలో. నాకు కొంచెం కూడా భయం అనిపించలేదు, చింత లేదు, నాకే భయము లేదు, ఘబరాహట్ లేదు, చాలా శాంతిగా ఉన్నాను. మళ్ళీ నేను దేహంతో అతీతం అయిపోయాను. శరీరం సరోవరంలో ఉంది, నేను సూక్ష్మ దేహంతో పైకొచ్చాను. శరీరంతో బయటకు వచ్చి సూక్ష్మదేహంతో వచ్చినప్పుడు నాకు చాలా ప్రశాంతత అనిపించింది, చాలా ఆనందం కలిగింది. దూరం నుండి చూశాను, నేను ఒక షిప్ రావటం చూశాను. సాగరంలో షిప్పులు ఉంటాయి కదా, చాలా అందమైనటువంటి షిప్పును చూశాను నేను. దాంతో పాటుగా నేను ఆ షిప్పుని చూస్తున్నాను, అటు చూస్తున్నాను. అయితే ఈమె చూస్తూ, అక్కయేమో శరీరం సరోవరంలో ఉంది, శరీరమేమో సరోవరంలో ఉంది, సూక్ష్మదేహంతో అక్కయ్య పైన ఉన్నారు. అయితే అటు బోటును చూస్తుంది, ఇటు తన శరీరాన్ని చూసుకుంటుంది. ఆ మూమెంట్లో 2 సంవత్సరాల బాలుడు ఆ నదిలో పడిపోవటం అక్కయ్య గ్రహించారు. ఎందుకంటే ఆ పిల్లోడి గతి ఎట్లా ఉంటుందో ఏంటి అనేది తెలియదు కదా. ఆలోచించాను నేను, ఈ పిల్లోడినైతే నేను రక్షించాలి. తర్వాత నాకు శరీరం గుర్తొచ్చింది. మరి నేను శరీరంలో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక అక్కయ్యకి చెప్పాను, స్విమ్మింగ్ చేస్తున్న అక్కయ్యకి నేను చెప్పాను, నన్ను బయటకు తీయి, శరీరంతో బయటకు తీయి అని చెప్పాను. ఆ అక్కయ్య నన్ను చేయి పట్టుకొని బయటకు తీసింది. అందరు డాక్టర్లు నన్ను చూశారు, కలిశారు, అందరు ఏకత్రితమయ్యారు. నన్ను వెనక ఒత్తారు, పొట్టలో ఒత్తారు, నోట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. నేను చాలా శాంతి స్థితిలో కూర్చున్నాను. అప్పుడు నాకు ఈ అనుభవము, ఆలోచించటం మొదలుపెట్టాను, నాకు ఎందుకు ఇట్లాంటి అనుభవాలు అవుతున్నాయి. డాక్టర్స్తో నేను చెప్పాను, నేను ఆ డాక్టర్లని కూడా అందరికి గురించి నాకు తెలియదు, అందరు కొత్త కొత్త వాళ్ళే. నేను వాళ్ళకి అనుభవాన్ని చెప్పాను. ఎప్పుడైతే నేను దేహంతో అతీతంగా ఉన్నానో పిల్లోడిని చూశాను, నేను ఆలోచించాను, ఈ శరీరంలో వెళ్ళాల్సిందే అని, ఆ అబ్బాయిని రక్షించాలి అని. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఒక ఆయనకి చెప్పాను, ఒక పిల్లవాడు సరోవరంలో ఉన్నాడు, ఆ పిల్లోడిని మీరు రక్షించండి అని చెప్పాను. నేను మునిగిపోతున్నాడు ఆ పిల్లోడు. వెంటనే వెళ్ళి ఆ పిల్లోడిని రక్షించాడు. అయితే అప్పుడు చెప్పారు, నేను నాతో పాటు కొంత దూరం వస్తారా, నేను ఒక అందమైన బోటును చూశాను. అంటే నది ఒడ్డు దగ్గర షిప్పులు ఉంటాయి కదా, అటువంటి షిప్ చూశాను. కానీ ఇది సరోవరంలో షిప్పులు ఎక్కడుంటాయి? సరే మీరు నాతో పాటు వస్తారా అని అడిగిందంట. సరే వస్తాను అన్నాడంట. ఇద్దరు కలిసి వెళ్ళారు. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉంది. ఎప్పుడైతే నేను చూశానో, వెళ్ళానో, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అక్కడ ఆ షిప్ కనిపించింది. అయితే చెప్పింది అక్కయ్య, నేను బయట ఉన్నప్పుడు నా శరీరము లోపలుంది అని చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడంట, ఇదెంత విచిత్రమైనటువంటి విషయం, ఇదెట్లా అవుతుంది? అక్కడ ఒక అందమైన పుష్పాన్ని చూశాను, ఆ పుష్పాన్ని తీసుకొచ్చి చూపించాను. చూడండి, ఈ పుష్పము ఎంత బాగుందో, ఎందుకంటే ఇది నేను కలలో ఆ సముద్రంలో, నదిలో, సరోవరంలో మునుగుతున్నప్పుడు కూడా ఈ పుష్పాన్ని చూశాను, ఇదిగోండి అని తెచ్చి పుష్పాన్ని చూపించింది. ఆయనకి చాలా విచిత్రం అనిపించింది. అయితే ఒక షాప్కి వెళ్ళింది ఆమె. నేను బ్రాహ్మణ పరివారం మాది, నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తాను అని వెళ్ళాను. అక్కడ ఇండియన్ ఫుడ్ ఉంటుందేమో, ఇండియన్ ఐటమ్స్ ఉంటాయేమో అని వెళ్ళారు. వెజిటబుల్ స్టోర్ ఏమన్నా ఉందా?
ఒక మోర్ షాప్లో షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ ఒక పేరు రాసింది జ్యువెల్స్ ఆఫ్ ఇండియా అని. ఇది ఇండియా షాప్ అనుకున్నారు, తప్పకుండా ఏమైనా దొరుకుతాయి అనుకున్నారు. అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇండియా అమ్మాయి, సేల్స్ గర్ల్. ఇండియన్ ఫ్రీ స్టోర్ ఏమన్నా ఉందా, ఇక్కడ ఏమన్నా వెజిటేబుల్స్ దొరుకుతాయా అని అడిగితే కావు, దొరకవు, అలాంటి స్టోర్ ఏం లేదు ఇక్కడ అన్నది. తర్వాత అక్కయ్య, మీరు ఏ రకమైన వెజిటేబుల్స్ ఇక్కడ అమ్ముతారు? ఆమె వెంటనే కొంచెం పేరు చెప్పింది, స్టోర్ యొక్క పేర్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పింది. షోకేస్లో చూస్తున్నాను నేను, సన్ముఖంగానే షోకేస్ ఉంది. అందులో ఒక మంచి చమత్కారంతో బాగా మెరుస్తున్నటువంటిది, చాలా అందంగా మెరుస్తూ ఎర్రటి రంగులో ఒక బ్యాడ్జి కనిపించింది. అది శివబాబా బ్యాడ్జి. నాకు అప్పుడు అసలు జ్ఞానం ఏం తెలియదు, ఈయన శివబాబా అని కూడా తెలియదు. అది నాకు బాగా నచ్చింది. నేను ఇది కొనుక్కోవాలి అన్నదంట. ఆమె చెప్పింది 2. ఇది మంచి బంగారం కావచ్చు అనుకొని 200 పౌండ్స్ అనుకుందంట. ఆమె అన్నది, నా దగ్గర 200 పౌండ్లు అయితే లేవు, నా టెలిఫోన్ నెంబర్ తీసుకో, నేను తప్పకుండా డబ్బులు తీసుకొస్తాను అని చెప్పిందంట. అమ్మాయి అన్నదంట, ఇది 2 పౌండ్లే, 200 పౌండ్లు కాదు, ఇది నకిలీది, ఈ బ్యాడ్జి మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్పింది అక్కయ్య. ఆమె నా టెలిఫోన్ నెంబరు అన్నీ తీసుకొని నా పేరు తీసుకుంది. తర్వాత అక్కయ్య 3-4 సార్లు ఫోన్ చేశారు. 4 సార్లు వెంటనే ఫోన్లు చేశారు. ఏదైతే జ్యువెల్స్ ఆఫ్ షాప్ ఉందో వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద దాది రాబోతుంది. అక్కడ రాజయోగం యొక్క సత్సంగం జరగబోతుంది. మెడిటేషన్ కోసం మీరు రావాలి చెప్పిందంట. నేను రాలేను, నేను చాలా బిజీ ఉన్నాను, నా డ్యూటీ ఉంది, నేను రాలేను, నేను 10 హాస్పిటల్లో ఉంటాను అందంట. నా వల్ల కాదు అని చెప్పిందంట. మళ్ళీ 3సారి చెప్పిందంట. అక్కయ్య చాలాసార్లు రండి అని చెప్తే ఇంకా సరేలే అని తప్పదని వెళ్ళాను. వాళ్ళ ఇంటికి నేను చేరుకున్నాను. ఎప్పుడైతే ఇంటికి చేరానో కొంచెం లేట్గా వెళ్ళాను. బడి దాది, ప్రకాశ్మణి దాది వచ్చారు, మెడిటేషన్ కండక్ట్ చేయిస్తున్నారు. అక్కడ 15 మంది కూర్చున్నారు. మెడిటేషన్ నడుస్తుంది. అందరూ తలకాయ ఉంచుకొని కూర్చున్నారు. అందరూ ప్రార్థన చేస్తూ తల ఉంచుకొని కూర్చున్నారు. దాది కళ్ళు మాత్రం తెరిచి ఉంది, అందరికీ దృష్టినిస్తున్నారు. నేను కన్ఫ్యూజన్ అయ్యాను. నేను ఎప్పుడు భక్తి చేయలేదు, నేను ఎప్పుడు మెడిటేషన్ పేరే వినలేదు, నేను రాజయోగం అనే పేరు వినలేదు, నేను ఏ సత్సంగము చేయలేదు. ఈమె ఏమైతే లేడీ ఉన్నారో ఈమె దృష్టి ఇస్తుందేంటి? ఆ దాది ఎవరినైతే చూస్తున్నారో వాళ్ళు తల వంచుకుంటున్నారు. మరి నన్ను చూసినప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నదంట. ఆలోచిస్తూ ఉన్నాను నేను కింద అందరిలాగా కిందకి చూడనా లేక ఆమెనే చూడనా? అకస్మాత్తుగా దాది నన్ను చూశారు. నేను దాదిని కళ్ళతో కళ్ళు కలిపి చూశాను. ఆ సమయం యొక్క దృష్టి, దాది యొక్క ముఖము, నేను దాది ఫేస్ని చూడలేదు. ఒక తెల్లటి తేజోవంతమైనటువంటి చాలా అందమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి లైట్ని చూశాను. ఈ లైట్ నిజంగా ప్రకాశం కాదు. ఈ లైట్ నుంచి నాకు ప్రేమ, ఆనందము, పూర్తిగా సంతోషం యొక్క అనుభూతి అయ్యింది. నాకు చాలా ప్రశాంతత యొక్క అనుభవం అయింది. ఏ అనుభూతి ఏదైతే ఉందో ఇది నాకు, ఇదే అనుభూతి నాకు ఇంతకుముందు 2 సార్లు అయింది. ఫస్ట్ టైం 5వ సంవత్సరం అలా వయసునప్పుడు సరోవరంలో మునిగినప్పుడు, నదిలో మునిగినప్పుడు 2 సార్లు అనుభవం అయింది. ఏ సమయంలో అయితే ఆ అమ్మాయి ఏదైతే అనుభవం చెప్పిందో ఆ అనుభూతి నాకు కూడా గుర్తొచ్చింది. డెలివరీ చేసినప్పుడు ఆ అమ్మాయి అనుభవం చెప్పింది కదా, అదే అనుభవం నాకు కూడా గుర్తొచ్చింది.
చాలా ఆనందంగా, చాలా ప్రకాశవంతంగా, ప్రేమతో ఆ లైట్ నవ్వుతున్నట్లు నాకు మంచి శాంతి అనుభవం అయింది. నేను కన్ఫ్యూజన్లో వచ్చాను. నేను పక్క వాళ్ళని చూశాను, మళ్ళీ అటు చూసినా అదే అనుభూతి. నేను హాయిగా కూర్చున్నాను, అన్నింటినీ మర్చిపోయాను. తర్వాత మెడిటేషన్ పూర్తయిన తర్వాత దాది క్లాస్ చేయించారు. నేనైతే ఏమీ వినలేదు, నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు. తర్వాత దాది నన్ను పిలిచారు, మీరు రండి, నా సన్ముఖంగా కూర్చోమన్నారు. నేను దాది సన్ముఖంగా వెళ్ళి కూర్చున్నాను. దాది అడిగారు నన్ను, మీరెవరు అని అడిగారు. నేను చెప్పాను, నేను ఒక డాక్టర్ని, నేను డాక్టర్ హంసాను. కాదు, నువ్వు హంసవి కాదు, మీరు డాక్టర్ హంస కాదు. మీకు తెలియదా మీరెవరో? మీకు తెలియదు. నాకు తెలుసు, నేను హంసనే, నేను హంసను. అప్పుడు దాది అన్నారు, మీరు డాక్టరే? మీరు ఆత్మ గురించి మీకు తెలియదు కదా, మీరు శరీరం కాదు. దాది నా శరీరాన్ని టచ్ చేశారు. ఈ శరీరం పేరు డాక్టర్ హంస, కానీ మీరైతే ఆత్మలున్నారు. దాది భ్రూమధ్య స్థానంలో టచ్ చేశారు, మీరు ఆత్మలున్నారు. మీకు తెలియదు కదా మీరెవరు అనేది, మీకే తెలియదా? మీరు ఎవరి సేవ చేస్తున్నారు? జీవించి ఉన్న వాళ్ళదా, బతికిన వాళ్ళదా? నేనైతే బతికి ఉన్న వాళ్ళ సేవే చేస్తున్నాను అన్నాను. మరి బతికి ఉన్న వాళ్ళ సేవ చేస్తున్నావు అంటే తెలుసుకోవాలి కదా. నా ఆత్మ శరీరంలో లేనట్లయితే శరీరం గతి ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? నాకేమీ తెలియదు అని చెప్పాను. ఇంకా నేను ఆలోచించటం మొదలుపెట్టాను. ఈమెయితే చాలా తెలివిగలదే. ఏ జ్ఞానం అయితే నాకు తెలియదు, నేను డాక్టర్ అయి కూడా నాకు తెలియదు, ఆ జ్ఞానం ఈమె నాకు ఇస్తుంది. దాది చెప్పారు, మీరు ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆత్మే శరీరాన్ని జీవింపచేస్తుంది. తర్వాత దాది నేను అడగచ్చా మిమ్మల్ని ఏదన్నా అంటే, అడగాల అంటే అడగమన్నారు. మీరెందుకు అందరినీ అట్లా కళ్ళతో చూస్తున్నారేంటి? ఎందుకంటే కలిసేటప్పుడు మీరు కూడా కళ్ళు కలుపుతారు కదా, అలాగే నేను మిమ్మల్ని చూశాను. మీరు నన్ను చూసినప్పుడు నాకు మంచి అనుభూతి అయింది. మీ ముఖమే కనిపించలేదు, నాకు ఒక మంచి అనుభూతి కలిగింది. మీరే నాకు ఈ అనుభూతి చేయించారు. అయితే దాది అన్నారు, లేదు నేను చేయించలేదు, నేనేం అనుభవం చేయించలేదు. మీ పిత మిమ్మల్ని అనుభవం చేయించారు. చెప్పారు, మా నాన్న అయితే ఎప్పుడో చనిపోయాడు. దాది వెంటనే తన చెయ్యి మూతి మీద పెట్టిందంట, అక్కయ్య మూతి మీద. మీ తండ్రి మరణించలేదు, ఆయన జీవించి ఉన్నాడు. మీకు 2 తండ్రులు ఉన్నారు. ఒకరి శరీర తండ్రి, ఆయన శరీరం చనిపోయి ఉండొచ్చు, కానీ ఆత్మల యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మల తండ్రే మీకు ఈరోజు అనుభవం చేయించారు. నేను ఒక్క సెకండ్లో గుర్తించాను. నావి జీవితంలో ఇవి 3 అనుభవాలు. ఒకటి సోదరుడిది, అంటే ఆమెది డెలివరీ చేసినప్పుడు ఆమెది, నాది 2 అనుభవాలు. చెప్పారు, ఈరోజు మీ తండ్రిని కలుసుకున్నారు, ఆ తండ్రి మీకు అనుభవం చేయించారు. ఇంకా నేను ఏడవటం మొదలుపెట్టాను. ఏంటిది ఇది? చాలా సంతోషించాను. నా తండ్రి జీవించి ఉన్నాడు. ఆ తండ్రే నన్ను 2 సార్లు నాకు జీవన ప్రాణాన్ని ఇచ్చారు. ఏ అక్కయ్యనైతే డెలివరీ చేశానో ఆమె జీవితాన్ని కూడా రక్షించాడు. నేనైతే పూర్తి సంతోషించాను. నాకు నా తండ్రి లభించారు. తర్వాత దాదిని నేను ఇంకొక ప్రశ్న అడిగాను, మీరెందుకు శ్వేత వస్త్రాలు ధరిస్తారు అని అడిగాను. దాది చెప్పారు, ఈ శ్వేత వస్త్రాలు
శాంతికి గుర్తు, పవిత్రతకి గుర్తు. అందుచేత నేను ఈ శ్వేత వస్త్రాలు ధరించాను అని చెప్పారు. అయితే నేను చెప్పాను, నేను కూడా శ్వేత వస్త్రాలు వేసుకోవచ్చా? నాకు ఫ్యాషన్ చేయటం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను ఎందుకు ధరించవద్దు, ధరించవచ్చా అంటే ధరించవచ్చు అన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా నేను వైట్ డ్రెస్సే వేసుకుంటున్నాను. దాది వలె కావాలి అని ఆలోచన. నేను అన్నీ నేర్చుకోవాలి అనుకున్నాను. ఈ రోజుటి వరకు కూడా నేను ఇక్కడ ఉండగలిగాను అంటే దాదీని ఆదర్శంగా తీసుకున్నాను. ఈ విధంగా నా జీవితంలో 4 అనుభవాలు అయ్యాయి. దాని తర్వాత నేను 3 లక్షల మందివి ఎవరైతే అలా అశరీరీ స్థితి అంటే దేహం వాళ్ళది కింద ఉంటుంది, వీళ్ళు అతీతంగా సూక్ష్మ దేహంతో పైకి వెళ్ళినట్లు అటువంటి వాళ్ళది 3 లక్షల మందివి చదివారంట, రీసెర్చ్ చేశారంట. ఎలా అయితే నాలాగా శరీరాన్ని వదిలి అది సూక్ష్మ దేహంతో ఉన్నారో అనుభూతి అయ్యిందో అటువంటి వాళ్ళది 3 లక్షల మందిది చదివాను. వాళ్ళందరికీ అనుభవంలో ఏం చెప్పారు అంటే ఒక వైట్ ప్రకాశాన్ని కలిసాం మేము. వాళ్ళ జీవితంలో ఏం లభించింది, ఏమయ్యింది దాని గురించి ఇంకా రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను. మేమందరం ఒక 15 మంది డాక్టర్స్ మీద దీని గురించి రీసెర్చ్ చేశాం. వీళ్ళందరూ ఇదే రీసెర్చ్లో ఉన్నారు. ఎవరైతే శరీరాన్ని వదిలి అశరీరీ స్థితి అంటే సూక్ష్మ శరీరంతో వీళ్ళకెందుకు ఇటువంటి అనుభూతి అవుతుంది, అందరికీ ఈ శ్వేత ప్రకాశవంతమైన లైట్ ఎందుకు కనిపిస్తుంది? నిజంగా అది లైట్ కాదు, కానీ ఈ లైటు సఫేద్ లైట్, ఈ తెల్ల లైట్ చైతన్యమైంది. దానిలో సుఖము, ఆనందము అన్నీ ఉన్నాయి. అందరూ ఇదే అనుభూతి చెప్పారు. ఇది మంచి ఫేవర్గా ఉంది ఆ ప్రకాశము. వాళ్ళందరి యొక్క ఎక్స్పీరియన్సెస్తో మాకు తెలిసింది ఏంటి అంటే మనం శివ్ బాబా అంటాము, ఎందుకంటే మన తండ్రి కాదు కానీ అందరి ఆత్మలకు తండ్రి. బాబా మనకు కూడా చెప్తాడు, నేను నిరంతరము ఆత్మ సన్ముఖంగానే ఉంటాను, ఆత్మల తోడే ఉంటాను. నేనెప్పుడు నా పిల్లలకి ఒంటరిగా వదిలిపెట్టను. 84 సంవత్సరాల నుంచి బాబా మనందరికీ చదివిస్తున్నారు. అశరీరిగా కమ్మని, శరీర భానాన్ని మర్చిపోమని. ఎప్పుడైతే అశరీరిగా అవుతారో, ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో నేను ఆత్మను అని, అప్పుడే మనం బాబా సమానంగా కాగలుగుతాం, బాబా సమానమైన స్థితిని అనుభవించగలుగుతాం. ఎన్ని సంవత్సరాల నుంచి మనం సాధన చేస్తున్నామో చూడండి. ఏ పరిస్థితులు వచ్చినా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు దానిలో కూడా బాబానే కనిపించాలి. ఎంత అందమైన అనుభూతి చేయిస్తారో చూడండి, ప్రేమగా అర్థం చేయిస్తారు, తిరిగి బాబా శరీరంలోకి పంపించేస్తారు. మయామీలో ఉన్నప్పుడు, అది స్టేట్, అమెరికాలో మయామీ ఒక స్టేట్. అందరి డాక్టర్స్ రీసెర్చ్ చేసే వాళ్ళ మీటింగ్ జరిగింది. మీటింగ్లో ఇదే చర్చ జరుగుతుంది. వాళ్ళు చాలా స్టడీ చేశారు. వాళ్ళు అటువంటివి 80 లక్షల కేసులు స్టడీ చేశారు. వాళ్ళు ఏం చర్చించుకున్నారు అంటే ఏదైతే ఈ తెల్ల లైట్ కనిపిస్తుందో ఇది అవినాశి, ఈ లైటే మనకి లైఫ్ ఇస్తుంది, జీవనాన్ని ఇస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎవరికైతే 1,00,000 మంది కేసెస్ ఎవరికైతే ఈ అనుభూతి అయిందో వాళ్ళందరి ఆత్మలకు
చాలా లాభం కలిగింది. उनको प्रेम है। నెంబర్ 1 లాభం కలిగింది. वो था ना कि ये मेरी 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 वाइफ मेरी बीवी होती। तीसरा ఈ మాయావి ప్రపంచంతో దూరంగా ఆ ఆకర్షణలతో आज से हम वेजिटेरियन बने, మోహ మమకారాలతో मांसाहारी को टच नहीं करें। పూర్తిగా మోహ మమకారాలతో అతీతంగా ఉన్నారు. सभी ने मुझे बोला है, मेरे ప్రేమ ఉంది, जो कई మోహం లేదు. ने भी मुझे ये बोला है। ఈమె నా భార్య కాదు, जब मुझे अनुभव हुआ నాకు ఆమె అంటే ప్రేమ ఉంది, కానీ మోహం ఏదైతే ఉందో అది లేదు. నా భార్య, నా వైఫ్ అనేటువంటి భావన లేదు. మూడో విషయము, ऐसे मानती थी कि मैं बहुत लायक हूँ, वो लायक వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఇంకా ఈ రోజు నుంచి మేము సాత్విక ఆహారిగా అవుతాం, మాంసాహారాన్ని టచ్ చెయ్యము అని నిర్ణయించుకున్నారు. నాలుగో విషయము, तो इसके पास ये है तो मुझे भी అందరూ చెప్పారు, అందరు ఏదైతే అక్కయ్యకి జరిగిన కేసులు ఉన్నాయో, मैं जैसे अब ఎప్పుడైతే నాకు అనుభూతి అయిందో डिस्क्रिमिनेट నాలో చాలా ఈర్ష్య ఉండేది. पक्षपात करते हैं ना मैं कि ये నేను నాలో చాలా अच्छी लगती है, అహంకారం ఉండేది. నేనే మంచి అర్హుణ్ణి అనుకునేవాణ్ణి. अच्छा लगता है, ये कम लगता है। तो हम इस पक्षपात करते हैं ना परिवार में, तो बोलते हैं वो నేను చాలా కాంపిటీషన్ చేసేవాడను बच्चे అందరితో పాటుగా. बहुत प्यारे, వీళ్ళ దగ్గర ఇది ఉంది, जैसे ब्रह्मा बाबा को अनुभव నాకు इंतకంటే మంచిది కావాలి. जब ब्रह्मा बाबा को साक्षात्कार हुआ लाइट का, మనం ఏదైతే చేస్తామో स्मृति एकदम चेंज हो गई పక్షపాతము, कि उसने निर्णय పక్షపాత బుద్ధి, వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరు, వీళ్ళు బాగా అనిపిస్తారు, ఈ పిల్లోడు నా ఎక్కువ ఇష్టం, ఈ పిల్లవాడి ఇష్టం లేదు. పక్షపాతం ఏదైతే ఉంటుందో అటువంటి పక్షపాత బుద్ధి నాలో ఉండేది. తర్వాత నా జీవితమే మారింది అని వాళ్ళల్లో ఒక ఆయన చెప్పాడంట. ఏ విధంగా అయితే నా జీవితంలో ఒక రకమైన మార్పు వచ్చింది అని చెప్పాడు. ఏ విధంగా బ్రహ్మా బాబాకు సాక్షాత్కారమైందో, లైట్ సాక్షాత్కారం, और ये सब परिवार బ్రహ్మా బాబా యొక్క వృత్తి స్మృతి అన్నీ పరివర్తన చెందాయో, बाबा से मिलन हुआ। నిర్మల్ శాంత దాదీని కూడా ఏమన్నారు, మీరందరూ నాకు పుత్రివి కాదు, నువ్వు కూడా ఆత్మవే, कर रहे थे నువ్వు మొత్తం ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ నా పిల్లలే, మీరు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే అని నిర్మల్ శాంత దాదికి కూడా చెప్పారు బాబా. मेहनत से ఈ విధంగా బాబా కూడా परिवर्तन आ जाता है। और अच्छे से अच्छी बात ये है कि मैं उसके साथ ही ఈ విధంగా ఆయనకి కొద్ది సెకండ్స్ కోసం అనుభూతి అయింది, ఇంకా ఆయన జీవితంలో పరివర్తన ఏర్పడింది. जैसे ఈ అనుభూతితోనే బాబాతో కలయిక జరుపుకోవటం జరిగింది. ఎందుకంటే ఆయనకి బాబా ఎవరు అనేది తెలియదు. ఎప్పుడైతే ఆ సైంటిస్ట్ అర్థం చేసుకున్నాడో ఆ లైట్ నా వైపే వస్తుంది, ఇది నిజంగా ఒక మ్యాజిక్ అనుకున్నాడు. ఈ విధంగా కలయికతో శ్రమ లేకుండానే कि क्या अनुभव हुआ ఆయన జీవితంలో పరివర్తన ఏర్పడింది. से ने वो కాబట్టి అన్నింటికంటే మంచి విషయము, నేను ఆ మంచి సైంటిస్టుతో పనిచేస్తున్నాను. ये तो ఎవరైతే ఈ అక్కయ్య చెప్పినటువంటి वो हम అనుభవం వినిపించారు, कि जो सुनते हैं ना ये अनुभव और जो అయితే అందరు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, फिर लाइट की పేషెంట్ల యొక్క అనుభవాలు వింటున్నారు, को भी వాళ్ళల్లో కూడా అదే పరివర్తన ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళకి पीछे ఏం అనుభవం అయింది అని అడిగారు. दादी जी ने मुझे बोला अब तुरंत मधु बनाओ। ఆయన అనుభవంతో 15 మంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సన్యాసులుగా అయిపోయారు, భగవంతుడికి ఉపయోగపడ్డారు. చాలా ఇది విశేషమైన విషయము. बाबा का मिलन था। అందరు ఇదే చర్చించుకుంటున్నారు. ఈ అనుభవాలు ఎవరైతే వింటారో, एकदम जब बाबा की ఈ సఫేదు విషయం గురించి ఎవరైతే చర్చించుకుంటారో, गति से చైతన్యమైన స్వరూపము ఏదైతే విన్నారో, విన్న వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. ఇదే నా అనుభూతి. मुझे ये अनुभव हुआ, उसमें तो मैं मानती हूँ कि దాదీజీ చెప్పారు, నువ్వు వెంటనే మధుబన్ రావాలి. निराकार हो నేను మధుబన్ చేరాను. हो, मगर आज ये शरीर में आए మధుబన్లో చేరుకున్న తర్వాత कि आप
4-5ంటికి చేరాను. 7ంటికి బాబా మిలన్ तुम्हें ये प्रश्न पूछने वाले మెడిటేషన్ జరుగుతుంది. బాబా దాది నన్ను ముందు కూర్చోబెట్టారు. था कि आपने मुझे ये अनुभव నేను कराया था, నాప్కిన్ ఉంది కదా, నాప్కిన్లో రాసుకున్నాను. तो मैं बाबा के सामने बैठी, बाबा నాకు ఏదైతే అనుభూతి అయిందో, बाबा बाप दादा నేను మీరు నా తండ్రి అని, మీరు నిరాకారుడు జ్యోతిర్బిందు స్వరూపము అని స్వీకరించాను. पीछे मैंने గుల్జార్ దాదీలో బాబా ఎప్పుడైతే వస్తారో నిజంగా మీరే ఆ భగవంతుడు, ఆ లైట్ మీరే అనే ప్రూఫ్ నాకు ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్న నేను అడగాలనుకున్నాను. అది రాసుకున్నాను నేను. आनंद రెండో ప్రశ్న ఏంటి అంటే, మీరేనా నాకు ఈ అనుభూతి చేయించింది? నిజమేనా? ఈ అనుభూతి మీరేనా చేయించింది అని. అలా బాబా ముందు కూర్చున్నారు. బాబా దృష్టి ఇచ్చారు. मेरे आँख में आंसू, బాబ్దాదా నాకే దృష్టి ఇస్తున్నారు. నేను దృష్టి తీసుకుంటున్నాను. मुझे बाबा ने बोला नजदीक आओ, मुझे బాబా నాకు దృష్టిని ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. చాలా తేలికత అనుభూతి. సేమ్ అదే అనుభూతి మళ్ళీ జరిగింది. अभी नहीं, అదే ప్రేమ, అదే ఆనందం. प्रश्न है నేను చాలా చాలా సంతోషించాను. నిజమే, కరెక్టే. ఆ భగవంతుడే, ఆ లైటే ఈ లైట్, ఇంకెవరో కాదు. अभी नहीं पूछना అక్కడ కూడా నేను బాబా సన్ముఖంగా ये ఆనంద బాష్పాలు వచ్చాయి. తర్వాత బాబా మురళి చెప్పారు. మురళి అయిపోయింది. पीछे బాబా నా దగ్గరకు రమ్మన్నారు. मैं బాబా నవ్వుతూ అన్నారు, వచ్చి ఏమైనా ప్రశ్నలు అడిగేది ఉందా? दिन की छुट्टी मिली, బాబా ఇప్పుడేమీ లేవు. प्रकाश आ रहा, బాబా అన్నారు, మీ దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, बाबा को मिला, అడగండి, హాయిగా అడగచ్చు, ఇబ్బంది లేదు. मिलिट्री ऑफिसर थी, అప్పుడు అక్కయ్య అన్నారు, నా బాబా ఏమీ లేదు అన్నారు. ఇప్పుడేం అడిగేది లేదు అన్నారు. థ్యాంక్ యూ అని చెప్పారు. मैं पहुंची दिल्ली, ఇది నాది ఫస్ట్ టైం అనుభూతి బాబా దగ్గరకు వచ్చిన తర్వాత. कोई रास्ता ही नहीं आगे, पीछे हम తర్వాత నేను గల్ఫ్ కంట్రీ వైపు వెళ్ళబోతున్నాను. हमारी बहन నాకు 4 రోజులకి సెలవు దొరికింది. उदयपुर से నాకు చాలా శక్తి వస్తుంది బాబా దగ్గరికి వెళ్ళి, మధుబన్కి వెళ్ళి బాబాని కలవాలి అని. जब मैं मधुबन पहुंची, మిలిటరీ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నాకు వెంటనే పర్మిషన్ వచ్చింది. दादी ने पैरों पर ही बोला कि जब నేను ఢిల్లీ చేరాను. तो तुरंत मेरी कमरे में అన్ని ప్లేన్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ నుంచి వెళ్ళటానికి మార్గం ఏమీ లేదు. गई, तो मेरे वाले ने बोला दादी आपका इंतजार करेंगे, आप पहले మేము 4-5 అన్నయ్యలం కలిసి तो मैं गई, చార్టర్ ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నాం. ఉదయ్పూర్ చేరాము. ఉదయ్పూర్ నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని మధుబన్ చేరాం. नालिका నేను ఎప్పుడైతే మధుబన్ చేరానో उसका कैंसर हुआ, దాది చెప్పారు కాపలా కాసే అన్నయ్యకి, డాక్టర్ హంస వచ్చినట్లయితే నా దగ్గరికి పంపించు, నన్ను కలవమని చెప్పమన్నారు. वाला है बॉम्बे में, నేను వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకునే అన్నయ్య అన్నారు, మీరు వెంటనే దాదీని కలవండి ఫస్ట్. వెంటనే నేను దాది గదిలోకి వెళ్ళాను. దాది కూర్చోపెట్టారు. డాక్టర్ హంస इसमें लिखा था నాకు कि అన్ననాళికలో, और एक అన్ననాళిక ఉంటుంది కదా, అన్నవాహక నాళిక, దానికి క్యాన్సర్ అయింది అని చెప్పారు. तकलीफ क्या है मुझे बोलो, तो बोले तकलीफ ये है 10 రోజుల తర్వాత నాకు ఒక పెద్ద ఆపరేషన్ జరగబోతుంది, నా అన్నవాహిక నాళిక తీయబోతున్నారు అని చెప్పారు. అది ఆ స్థానంలో వేరేది వేస్తారు అన్నారు. మీరు నా రిపోర్ట్ చూస్తారా అని బడి దాది అడిగారు. मैं अभी నేను దాది రిపోర్ట్ చూశాను. मुझे अब అందుట్లో రాశారు, बोला नहीं बाबा को मिलन ले, దాదికి క్యాన్సర్ అని రాసి ఉంది. तो मैं और जगदीश అన్ననాళిక తీయాలి అని క్యాన్సర్ అని రాశారు. దాదీని అడిగాను, మీకు ఇబ్బంది ఏముంది? अहमदाबाद पहुंच, నాకు కొంచెం మంటలాగా ఉంటుంది. दोनों पीछे దాది అన్నారు, నా స్నేహితురాలివి నువ్వు, ఈ రిపోర్ట్ తీసుకొని हॉस्पिटल में पहुंच, బాంబే వెళ్తావా అని అడిగారు. दादी का చెక్ చేసి వస్తావా, నువ్వు వెళ్తావా అని అడిగితే అక్కయ్య అన్నారు,
తప్పకుండా వెళ్తాను నేను. इंचार्ज कौन? బాబాని నేను ఇప్పుడే వెళ్తాను అంటే లేదు బాబాని కలిసి వెళ్ళు అన్నారు. అక్కయ్య మరియు జగదీష్ భాయ్ ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి బాంబేకి బయలుదేరారు. उसका ये रिपोर्ट है, मैंने रिपोर्ट రాత్రి 12కి బయలుదేరాం మేము. डायग्नोसिस किया है। అహ్మదాబాద్ చేరాము सर्जरी है, ఎయిర్పోర్ట్కి. बाद मुझे चेक करना है उसका बायोप्सी। तो वो डॉक्टर तो बहुत गुस्सा किया। డైరెక్ట్ మేము నానావటి హాస్పిటల్ చేరుకున్నాం. पेशेंट है, बोला हमें डॉक्टर అక్కడ దాదికి బయాప్సీ చేసినటువంటి ప్లేస్. నేను చేరుకున్నాను. आपकी अमेरिका అక్కడ కాపలా ఉన్న వాళ్ళని అడిగాను, ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? की जो ने निकाल ఈయన మా డైరెక్టర్ అని చెప్పాడు డాక్టర్. दादी नहीं मुझे थोड़ा నేను ఆయన ఆఫీస్లో వెళ్ళాను. మన దాది ప్రకాశ్మణి దాది ఈ రిపోర్టు నేను చూపించాను. ఆమెకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అని చెప్పారు. కొద్ది రోజుల్లో ఆమెకి సర్జరీ కాబోతుంది కాబట్టి నేను చెక్ చెయ్యాలి, ఆమె బయాప్సీది చెక్ చెయ్యాలి అన్నారు. ఆయనకు చాలా కోపం వచ్చింది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దాది మీ పేషెంటా ఏంటి అంటే నేను డాక్టర్ని, నేను ఆంకాలజిస్ట్ని అన్నారు. దాది నా పేషెంటే, आपके पास उसकी बायोप्सी है? నేను నీతో మాట్లాడేది లేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. దాది నన్ను పంపించింది అని నేను గట్టిగా అన్నాను. दादी को तो खुश हो गई। కాపలాగా ఉన్న ఆయనకి చెప్పారు వీళ్ళని బయటికి పంపించేయని. ఇక జగదీష్ భాయ్ మేము బయటకు వచ్చేసాము. తర్వాత పెహరా కాపలా కాసి ఆయన్ని అడిగాను పథాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ అని. మేమిద్దరం కలిసి ఆ డిపార్ట్మెంట్కి చేరాము. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గుజరాతీ డాక్టరు, ఆమెని ప్రేమగా అడిగాను, ఇది దాది ప్రకాశ్మణిజీ రిపోర్టు, దాని గురించి మీ దగ్గర వివరాలు ఉన్నాయా? అయితే దాన్ని ఇస్తావా అంటే ఇస్తాను అంది. ఆమెకి బ్రహ్మకుమారిస్ గురించి దాది గురించి తెలుసు. ఆమె సంతోషించింది. బయాప్సీ చేసింది, ఫైల్ మొత్తం తీసింది. నేను చూశాను, కానీ చూడకముందు నేను బాబాని జ్ఞాపకం చేశాను. జ్యోతి బిందు, నేను జ్యోతి బిందునే. బాబా మీరు నాకు శక్తిని ఇవ్వండి. చూశాను నేను, వెంటనే నేను చూశాను ఇది క్యాన్సర్ కాదు, కంప్లీట్ క్యాన్సర్ కాదు. నాకు తెలిసింది అది ఏ రోగము అనేది నాకు తెలిసింది. ఈ రోగం ఎటువంటిది అంటే క్యాన్సర్ లానే అనిపిస్తుంది, కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టరే చెప్పగలుగుతారు ఇది క్యాన్సర్ కాదు. అది ఏ రోగమో నాకు తెలుసు. అంటే స్టోన్స్ ఉన్నాయి అంటారు కదా గులకరాళ్ళని, అటువంటి ప్రాబ్లం అన్నమాట. దాదీకి రాళ్ళు ఉన్నాయి. నేను ప్రేమతో చెప్పాను ఇది క్యాన్సర్ కాదు అని అక్కకి చెప్పాను. ఇవి రాళ్ల లాంటివే, ఈ బయాప్సీ రాంగ్ అని చెప్పాను. రిపోర్ట్ పొరపాటు అన్నాను. ఆమె ఏడ్చింది, నన్ను తీసేస్తారు మీరు చెప్పకండి అని. టాటా హాస్పిటల్ వాళ్ళు కదా చేసింది, నీ తప్పేముంది అన్నారు. మీ దగ్గర 4 స్లైడ్స్ ఉన్నాయి కదా, నాకు ఒక స్లైడ్ ఇమ్మన్నారు. నా దగ్గర రుమాలు ఉంది, ఆ రుమాల్లో చుట్టి జగదీష్ భాయ్కి ఇచ్చాను నేను. దీన్ని మంచి దాచిపెట్టండి అని చెప్పాను. తర్వాత నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కలిశాను. మళ్ళీ అడిగాడు ఏం పని ఉంది నీకు? నేను చెప్పాను ఏదైతే బయాప్సీ యొక్క డయాగ్నోసిస్ చేశారో అది రాంగ్. టాటా హాస్పిటల్ వాళ్ళైతే మూర్ఖులా ఏంటి ఆయన కోపంగా అన్నాడు. నేనేం అనలేదు మూర్ఖులని, మీరే అన్నారు. ఏదైతే డయాగ్నోసిస్ చెప్పారో అది మాత్రం రాంగ్. దాదీకి క్యాన్సర్ కాదు, మా దాది వచ్చేదే లేదు. నేను దాదీకి చెప్తాను ఈ సర్జరీ క్యాన్సిల్ అని చెప్పాను నేను జగదీష్ భాయ్ చాలా సంతోషించాము. ఏం విషయం జరిగిందో చూడు. జగదీష్ భాయ్ కూడా చాలా సంతోషించాడు, నేను సంతోషించాను. దాదీకి తప్పకుండా ఈ విషయం చెప్పాలి అని ఫోన్ చేయటానికి, ఎస్టీడీ ఫోన్ చేయటానికి వెళ్ళాము. జగదీష్ భాయ్ చెప్పాడు ఎవరికో దాదీకి మెసేజ్ ఇవ్వండి. దాదీ ట్యాక్సీలో సిరోహికి వచ్చి మాతో ఫోన్లో మాట్లాడమని చెప్పారు. దాదీ వెంటనే సిరోహి చేరుకున్నారు. ఆబు నుంచి సిరోహి వచ్చారు. సిరోహికి వచ్చి ఎస్టీడీ ఫోన్ నుంచి మాట్లాడారు. దాదీకి నేను చెప్పాను కంగ్రాచ్యులేషన్, గుడ్ న్యూస్ అని చెప్పాను. మీకు క్యాన్సర్ కాదు
ఆ డాక్టర్తో నాకు గొడవ అయింది. మీరు వెళ్ళేదే లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళకండి, మీరు నాకు ప్రామిస్ చేయండి నేను వెళ్ళను. अन्नड़ी का कैंसर का उसको सब దాది అన్నారు, మీకు తెలుసా గులకరాళ్ళు అంటే ఏంటో అని. నాకు 10 ఏళ్ల క్రితం నుంచే ఉంది అని చెప్పారు. को अभी आना మీకు అన్ననాళిలో ఇదే ఉంది, అయ్యే రాళ్ళు ఉన్నాయి. चेक कर నేను జగదీష్ బాయ్తో పాటు మందు పంపిస్తాను, ఉడకపెట్టినయే తినండి, आगे ఇంకా వేరే ఏమీ తినకండి, ఉడకబెట్టినే తినండి, మీకు బాగా అయిపోతుంది. ఇంకా దాది చాలా సంతోషించారు. ఆ రోజు రాత్రి నేను ప్లైన్లో వెళ్ళిపోయాను. मैंने बोला बस मुझे ये ही जानना है कि ये అమెరికా చేరుకున్నాను. और नहीं और ये అన్ననాళిక క్యాన్సర్ డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి పిలిచాను. रिपोर्ट तो गलत ఈ స్లైడ్ తెచ్చాను, तो नहीं है तो मैंने बोला మీరందరు ఇప్పుడే రావాలి, सिंगल ओ నేను చెక్ చెయ్యాలి, క్యాన్సరా కాదా అనేది మీరు చెక్ చెయ్యాలి, వెంటనే రండి అని చెప్పాను. వాళ్ళందరూ వచ్చారు. ये रिपोर्ट మేమందరం చూసాము. చూసి వాళ్ళు అన్నారు ఇది క్యాన్సర్ కాదు. క్యాన్సర్ అయితే కాదు, मधुबन भेजा और बॉम्बे सेंटर पे भेजा बॉम्बे सेंटर ने ఇది ఏంటి అనేది తెలియదు, క్యాన్సర్ అయితే కాదు అన్నారు. అప్పుడు అక్కయ్య చెప్పారు ఇది రాళ్ళు లాంటియే కదా, दादी को कैंसर हुआ ఈ రిపోర్ట్ నాకు కావాల్సిందేంటి, ఇది రిపోర్ట్ కరెక్టా కాదా. एक मास के बाद अमृत वेले फोन आया मैंने फोन उठाया కాబట్టి ఆ అక్కయ్య అన్నారు ఇది వేరే ఏమన్నా అయ్యి ఉండొచ్చు, రాళ్ళ లాంటిది ఏదన్నా అయ్యి ఉండొచ్చు కదా అని. तो कि आपकी दादी ही बोल रहे हैं मैंने बोला दादी क्या बड़ी बात हुई किसके लिए मुझे कॉन्ग्रेचुलेट कर रहे हैं तो बोला వాళ్ళు తల కొట్టుకున్నారంట, రాళ్ళ లాంటిదే కదా అంటే "ఆ, అవును అని. मैं बॉम्बे से फोन कर रही हूँ मेरी दूसरी दफा बायोप्सी మీరు సైన్ చెయ్యండి, కింద రాయండి ఈ రిపోర్ట్ పొరపాటు అని రాయండి. తర్వాత నేను ఫ్యాక్స్ ద్వారా दफा मैं मधुबन गई ఎయిర్పోర్ట్ నుంచి పంపించాను, तो మధుబన్ పంపించాను, मीटिंग थी బాంబే సెంటర్కి కూడా పంపించాను, टीचर्स के लिए ఒక కాపీ బాంబే సెంటర్కి కూడా పంపించాను. nobody else డయాగ్నోసిస్ చేసింది రాంగ్ ఉంది, దాదికి క్యాన్సర్ కాదు అని. एडमिट करने के लिए तो मुझे बोला हमारी बड़ी తర్వాత ఒక నెల తర్వాత అమృతవేళ ఫోన్ వచ్చింది. तो मैंने बोला मैं भी टीचर हूँ तो बोलते नहीं కంగ్రాచులేషన్ అని మాట వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారు అంటే మీ దాది మాట్లాడుతున్నారు. ఎందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు అంటే टीचर नहीं गिने जाती हो तो भी नहीं దాది చెప్పారు నేను పూర్తి నయం అయిపోయాను, నేను బాంబే నుంచి మాట్లాడుతున్నాను, రెండోసారి బయాప్సీ చేశారు, నాకు క్యాన్సర్ లేదు ఏం లేదు, నేను పూర్తి నయం అయిపోయాను, ఆరోగ్యంగా ఉన్నాను అన్నారు. చూడండి, ఒకసారి నేను మధుబన్ వెళ్ళాను, नाराज मैंने बोला कि मुझे ना बोला है టీచర్ల మీటింగ్ జరుగుతుంది. क्यों బాబా ఓన్లీ టీచర్స్ కోసమే మీటింగ్ పెట్టారు, नहीं तू तो बहुत बड़ी వేరే వాళ్ళు ఎలవ్ లేదు, मेरे साथ जा అందరికీ పాస్ ఇచ్చారు, मुझे पास चाहिए ఆ కూర్చోటానికి పాసులు ఇచ్చారు. तो बोलता है कि मेरे साथ నాకు పెద్ద అక్కయ్యలు చెప్పారు ने दो कि आप नहीं మీరు వెళ్ళటానికి వీల్లేదు. నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను టీచరే కదా అంటే లేదు నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అన్నాను. నువ్వు జాబ్ చేస్తావు, బుట్ట మోసేదానివి, నువ్వేంటి వెళ్ళేది అన్నారు. మిమ్మల్ని టీచర్గా మిమ్మల్ని లెక్కించరు అన్నారు. నేను చాలా అసంతృప్తి చెందాను. నేను వెంటనే దాది గదికి వెళ్ళాను, దాదీతో మాట్లాడాను. దాది అడిగారు ఏమైంది, దాది పడుకున్నారు. దాది లేచి అడిగారు ఏంటి విషయము అని. నన్ను మధుబన్ బాబాని అక్కడ కలవటానికి హాల్లో పంపించట్లేదు, నన్ను పంపించట్లేదు, నాకు పాస్ ఇవ్వండి. ఎందుకు నన్ను పంపించట్లేదు, నేను సేవ చేస్తున్నాను. దాది అన్నారు అలా కాదు, నువ్వు చాలా పెద్ద టీచర్వే, నువ్వు నా తోడు రా అన్నావు, నిన్నెవ్వరు ఆపరు అన్నారు. లేదు లేదు మీ తోడు కాదు, నాకు పాస్ ఇవ్వాల్సిందే, మీ తోడు రాను అన్నాను. కానీ దాది అన్నారు లేదు. దాది అన్నారు నువ్వు ఎక్కువ ఆలోచించకు, నాతో రా, 6:30 కల్లా వచ్చేసేయి, నాతో నేను హాల్లోకి తీసుకెళ్తాను అన్నాను. ఈ విధంగా 6:30కి నేను దాది గదికి వెళ్ళాను. దాదీతో పాటు మీటింగ్లో వెళ్ళాను. దాది నన్ను తన పక్కన కూర్చోపెట్టుకున్నారు.
నా దగ్గర పాస్ లేదు, కానీ దాది అయితే ఉన్నారు కదా. तो कौन जाके सेवा करते हैं? తర్వాత బాబా టీచర్ల గురించి, సేవ గురించి చాలా స్ట్రిక్ట్గా చర్చ జరిపారు. టీచర్ల విషయాలు కదా, कि ये నేను వింటున్నాను. वो सब బాబా చేత్తో డాక్టర్ లెగువు అన్నారు. బాబా నిన్ను పిలుస్తున్నాడు, లెగువు అన్నారు. बहुत अथक सेवाधारी బాబా అన్నారు, చూడు ఈమె చాలా పెద్ద డాక్టర్, होती है ना, ఈమెను చూడండి, उन्हें उसका पाँव दबाना। ఈమె ఎంత పెద్ద డాక్టరో. तो सुबह उठ के भाग ఈమె చాలా పెద్ద టీచర్ కూడా ఉంది. सारी हॉस्पिटल को संभालती है, सेंटर को संभालती తనువు, स्टूडेंट మనసు तो बाप ఎంతో గొప్ప ధనంతో సేవ చేస్తుంది ఈమె. बहुत खुश कर। మీరందరూ టీచర్లు. तो मेरा తనువు, మనస్సుతో సేవ చేస్తున్నారు. यूएसए का अनुभव, ఎవరు ఎక్కువ సేవ చేస్తున్నారు అని బాబా అడిగారు. अब अभी कुछ प्रश्न पूछना है तो कुछ ఈమె ఫోటో చూపించండి అందరికీ అన్నారు బాబా. ఈమె ఒక్కతే ఇటువంటి టీచర్. అన్ని రకాల సేవ చేస్తుంది, రాత్రింపగళ్ళు సేవ చేస్తుంది. ఈమె చాలా అథక్ సేవాదారి అని బాబా కూడా అన్నారు. ఆ బచ్చి నిద్రపోయినా కూడా నేను కాళ్ళు ఒత్తుతాను. మళ్ళీ తిరిగి ఉదయం లేచి సేవలో పరిగెత్తుతుంది. మొత్తం హాస్పిటల్ చూసుకుంటుంది, సెంటర్ని చూసుకుంటుంది, స్టూడెంట్స్ని చూసుకుంటుంది. బాబా నాకు ఆ రోజు చాలా సంతోషపెట్టారు. నాది టెక్సాస్ యొక్క అనుభవం, యుఎస్ఏ యొక్క అనుభూతిని రేపు వినిపిస్తాను. ఇప్పుడు మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగచ్చు. ఓం శాంతి. రేపు అక్కయ్యది, రేపు అక్కయ్యది టెక్సాస్లో, యుఎస్ఏలో అక్కయ్య ఏవైతే అనుభూతి పార్ట్ 2లో. ఓం శాంతి.